వ్యతిరేక పునరేకీకరణ జరగాలి అని నేను చెప్పినా ఆ మాటను మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా. కొంతమంది నాయకుల అపోహల వల్ల క్షణికావేశం వల్ల భారతీయ జనతా పార్టీలో చేరినరు. వీళ్ళు అక్కడ చేరిన తర్వాత బీజేపీ తత్వం వాళ్ళకు బోధపడ్డది. ఇప్పుడు సిద్ధాంతం బయటకు వచ్చింది. ఇంకా మీరు శశబిషలకు లోను కాకుండా భారతీయ జనతా పార్టీ అసలు రంగు బయటపడ్డది. ముకోట అంటే ముసుగు తొలగిపోయింది. ఇంకా మీరు భారతీయ జనతా పార్టీ ఏదో బీఆర్ఎస్ను చేస్తుంది, బీఆర్ఎస్ను ఏదో చేస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందనే భ్రమల నుంచి బయటికి రాండి. పార్టీలుగా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన పవనాలు తెలంగాణ రాష్ట్రంలో వీస్తున్నాయి. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రాబోతున్నాయి. ఈ సంగతిని మొట్టమొదట భారతీయ జనతా పార్టీ గమనించింది. భారతీయ జనతా పార్టీకి సహకరిద్దాం అనుకున్న చంద్రశేఖరరావుకు ఈ విషయం బోధపడ్డది. ఎందుకంటే కర్ణాటకలో బీజేపీని గెలిపించడానికి మోడీ, జేడీఎస్ని గెలిపించడానికి కేసీఆర్ ఇద్దరు ప్రయత్నం చేసినారు. వీళ్ళిద్దరు ఆలోచన హంగు తీసుకురావాలి, జేడీఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, కాంగ్రెస్ను అధికారంకి దూరంగా పెట్టాలి అని కర్ణాటకలో ప్రయత్నం చేసిండ్రు. అక్కడి ప్రజలు తిప్పికొట్టిండ్రు. ఇక్కడ కూడా అదే రకమైన వ్యవహారం చేస్తున్నారు. అక్కడ జేడీఎస్ పోషించిన పాత్ర ఇక్కడ బీజేపీ పోషిస్తుంది. అక్కడ బీజేపీ పోషించిన పాత్ర ఇక్కడ టీఆర్ఎస్ పోషిస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా కాంగ్రెస్ అక్కడైనా ఇక్కడైనా ఒకే విధంగా పాత్రను పోషిస్తుంది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా. కాబట్టి ఆ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు చెప్పిన వాస్తవాలను తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, నిశితంగా గమనించాలి. ఈ గమనించిన విషయాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీలో కొనసాగుతూ ఉక్కిరి బిక్కిరయ్యి ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న మా మిత్రులు, మీ లక్ష్యం కోసం మీరు ఆలోచన చేయండి. మీ లక్ష్యం అవినీతిపరుడైన ప్రజాస్వామ్య వ్యతిరేకి అయిన చంద్రశేఖరరావును ఓడించడం మీ లక్ష్యం తప్ప బండి సంజయ్ను, కిషన్ రెడ్డిను ముఖ్యమంత్రిని చేయడం మీ లక్ష్యం కాదు. కాబట్టి ఆ టీఆర్ఎస్ను ఓడించగలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆలోచన చేసి ఒక మంచి ముహూర్తంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళకి సూచన చేస్తూ ప్రజలకు కూడా బీజేపీ పట్ల ఉన్న భ్రమలు తొలగిపోయినాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉత్సాహంతో ముందుకు నడిపించాలి అని చెప్పి ఈరోజు మేము సమావేశం పెట్టుకున్నాము. అయితే ఈ సందర్భంగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీని నేను ప్రశ్నించదలుచుకున్న సూటిగా, నువ్వు నిలబడ్డ దగ్గర నీకు ఓట్లు వేయించుకొని నువ్వు మైనారిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా అని చెప్తున్నావు. సరే, దాంట్లో మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నా ఒక నిమిషానికి నువ్వు చెప్పిన వాదన ఒకవేళ మేము ఒప్పుకున్నా, మీ సూచనతోటి మైనారిటీలు టీఆర్ఎస్కు ఓట్లు వేస్తున్నారు. సీట్లు గెలిచిన టీఆర్ఎస్ పోయి బీజేపీకి అమ్మేసుకుంటుంది మోడీకి. మీరు ఎట్లా సమర్థించుకుంటారు మీ నిర్ణయాన్ని అని అసదుద్దీన్ ఓవైసీని నేను అడుగుతున్నా. అసదుద్దీన్ ఓవైసీ గారు, మీరు చేసే ప్రక్రియల వల్ల మోడీ నాయకత్వం మరింత బలపడుతుంది. మీరు ఇక్కడ టీఆర్ఎస్కు ఓట్లు వేయమని మీరు ప్రత్యక్షంగా చెప్తున్నారు. ఓట్లు వేయించుకున్న టీఆర్ఎస్ ఢిల్లీకి వెళ్ళి మోడీ దగ్గర తాకట్టు సంఘాలు వాళ్ళు కూడా ఏ విధంగా అయితే కాంగ్రెస్కు అండగా కర్ణాటకలో నిలబడ్డారో తెలంగాణలో కూడా అండగా నిలబడాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.
50 నియోజకవర్గాలు పోటీ చేసి అభ్యర్థులు లేదు ఎప్పుడు వస్తుంది అధికారంలోకి మళ్ళీ టీఆర్ఎస్